ఫస్ట్ థింగ్ నాకు తెలుగు బాగా రాదు. పర్లేదు. మన అందరి లైఫ్ లో అప్పుడప్పుడు ఒక షోర్ట్ టైం వస్తుంది. షోర్ట్ టైం అంటే దిట్ విల్ మేక్ ఇంట్రెస్ట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దట్, హూ నోస్ అబౌట్ దట్. అలాగా ఈ ఫిల్మ్ లో ఒక 2 సీక్వెన్స్ ఉంది. ఎవ్వరు అది చూసారంటే ఏంట్రా ఇలా ఒకటి అంతా ఒక ఇంట్రెస్టింగ్ వాళ్ళకంతా అనిపిస్తుంది కదా సార్, అనిపిస్తుంది. సో దట్స్ వై యూ హావ్ గివెన్ ద నేమ్ షో టైం. అంటే షో టైం అయిపోయింది సినిమాకి పరిగెడదాం అనేసి, అంటే యూజువల్లీ ఒక ఫిల్మ్ చూడాలన్నప్పుడు షో టైం అయిపోయింది రా పదరా అంటారు కదా. ఐ థింక్ ఆ ఫీల్ వల్ల అనుకుని వీళ్ళు పెట్టారేమో. బట్ అవును ఇట్ డిజర్వ్స్ దిస్ నేమ్ అన్ని షో టైం. అన్ని టు హావ్ దట్ అర్జ్ లైక్ నెక్స్ట్ టైం అవుతుంది అనేసి. సో అట్లా నైట్ లో ఫైట్ లో ఒకటి అవుతుంది అంతే. అర్థం కాదు. చాలా సినిమాలు సెలెక్టివ్ గా కొంచెం బలమైన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా అడుగుతున్నా. సరే కప్పు కింద పెట్టి అది చాలాసేపటికి ఇచ్చింది, అయిపోయింది. నేను ఏమంటున్నానంటే సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో నవీన్ ఎప్పుడు అంటే స్టోరీల సెలెక్షన్లో చాలా ఫార్వర్డ్గా ఉన్నాడు. ఇప్పుడు కొత్త కథలు సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు రెగ్యులర్గా చాలా రకాల సినిమాలు చాలా రకాల పాత్రలు చేస్తాయి. ఈ సినిమాలు ఈ క్యారెక్టర్ చేయడానికి ఒక్కసారిగా ఇందులో ఏ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేస్తాం? ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే యూజువల్లీ ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక ఫ్యామిలీ వైపు ఎవరైనా దగ్గరికి వచ్చారు, లేకపోతే ఇఫ్ సమ్మన్ ఈజ్ హర్టింగ్ యువర్ ఫ్యామిలీ, ఎంత వీక్ ఉన్న పర్సన్ కూడా ఫ్యామిలీ కోసం నిలబడతాడు, స్ట్రాంగ్గా నిలబడతాడు. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్, ఒక వాడి జీవితం కోసం బతుకుతున్న ఒక వ్యక్తి, వాడి లైఫ్, వాడి ఫ్యామిలీ, వాడిది ఏదో జరుగుతుంది ఆ లైఫ్లో ఉన్న ఒక వ్యక్తికి సడన్గా ఇలా ఒక తెలియని ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హౌ హీ స్టాండ్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సో అలాంటి ఒక క్యారెక్టర్. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్లో, లేయర్స్ ఉంటాయి. అంటే ప్రతి క్యారెక్టర్తో తను బిహేవ్ చేసే విషయం ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఆ క్యారెక్టర్ని ఫాలో అయ్యేటప్పుడు. ఇలా చేస్తే బాగుంటుంది కదా, నెక్స్ట్ వీడియో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఫీల్లో మీరు వస్తారు. అండ్ చాలా రెస్పాన్సిబుల్ కూడిన క్యారెక్టర్. ఇంతమంది క్యారెక్టర్స్ ఉంటూ ఈ క్యారెక్టర్స్ అందరినీ మేనేజ్ చేస్తూ నా వర్జ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుంది. సో ఐ ప్లే సూర్య, ఈ క్యారెక్టర్ పేరు సూర్య. సో చాలా మంచి నీట్ ఒక జిమ్ ట్రైనర్. తను వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ జిమ్ ట్రైనర్. తనకి ప్రోటీన్ షేక్. అవును, జిమ్ ట్రై చేస్తాడు. 5 స్టార్ పెద్ద జిమ్స్ కాకుండా మీడియం కాస్ట్లీ కాఫీ కాదు. అంత రిచ్ కాదన్నా. అంటే యూజువల్లీ ట్రైనర్స్కి ప్రోటీన్ షేక్లు అవన్నీ తీసుకోవడానికి ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది. కానీ వీడు ఎలాంటి వాడు అంటే ఒక మిడిల్ క్లాస్ ట్రైనరు, ఇంట్లో ఉన్న ఫుడ్ వాడు సంపాదించుకున్న నెల జీతంలో తను ప్రోటీన్ అలాంటివి చేసుకున్న ఒక ట్రైనర్. అంటే వైఫ్ కూడా వర్కింగ్ ఉమెనే. సో ఒక చిన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే క్యారెక్టర్. జిమ్ చేస్తావు కానీ ఫస్ట్ టైం జిమ్ ట్రైనర్ లాగా కదా ఫస్ట్ టైం సినిమాలో. చాలా ఇది ఒకటి ఈ వేరియేషన్ చాలా కొద్దిగా మాట్లాడుతున్నాను మీతో. ఈ కప్పు మీ ఫోన్, నా కప్పు ఫోన్. రాజా రవీంద్ర అంటే యాక్టర్గా అందరికీ తెలుసు, చాలా మంది సీరియస్గా చూశారు, బయట అందరూ ఫన్గా చూస్తారు ఎందుకంటే మీరు అంత ఫన్ చేస్తారు కాబట్టి. ఇందులో ఏం చేశారు? అంటే మీరు సీరియస్గా ఉంటే వాళ్ళు ఫన్ చేస్తారా? మీ క్యారెక్టర్ అడిగాను నేను. చూడటానికి ఫన్గా ఉంటుంది కానీ సీరియస్ క్యారెక్టర్. ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు? చాలా పోలీస్ పాత్రలు చేస్తుంటారు కదా, ఈ పోలీస్ ఎలా ఉంటాడు? ఇందులో ఈ క్యారెక్టర్ స్పెషల్ ఏంటంటే ఇది ఒరిజినల్గా తమిళ్లో మా డైరెక్టర్ గారు చేశారు. ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు, తమిళ్లో ఆయనే ప్రొడ్యూసరు. ఈ క్యారెక్టర్ కూడా ఆయనే చాలా ఇష్టపడి రాసుకున్నారు. కానీ ఆ తెలుగులోకి వచ్చినప్పటికి ఆ క్యారెక్టర్ నేను చేసినప్పుడు ఆయన ఒప్పుకోవటం గ్రేట్. సినిమా చూశాక ఆయన చాలా బాగా చేశారు, మీరు చూస్తే నాకే అసూయగా ఉంది, ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయినా మీరు చేశారని చెప్తారు. ఇవాళ మెయిన్ అన్న రాజా రవీంద్రని మేము ఛానల్గా చూస్తున్నాం. మీ కళ్ళల్లో చాలామంది ప్రేమని, ఇష్టాన్ని. రాజా రవీంద్ర వచ్చి ఆ నలుగురిలో కూర్చుంటే నవ్విస్తాడు, జోకులు వేస్తాడు. మీరుంటే నవ్వుకుంటాం మేము.
కానీ మీ కళ్ళల్లో కొంచెం కోపం ఉంటుంది. అది సినిమా ఆ కళ్ళు ఇప్పుడు కూడా అంటే బేసిక్గా కళ్ళు మాట్లాడతాయి అంటారు కదా, అది ఈ సినిమాలో నేను చూశాను అన్న పర్సనల్గా. అంటే అది అంటే నేను చూస్తే అలా వస్తుంది ఎక్స్ప్రెషన్. ఏమో మరి అది నాకు తెలియదు, నన్ను చూస్తూ వచ్చింది. ఆడేసుకున్నారు, అది వేరే విషయం. సెట్లో ఎంజాయ్ చేశారు క్యారెక్టర్ని చాలా